సాధారణంగా క్రైస్తవ సభలు అనగానే సమాజంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఏవో కొన్ని పాటలు పాడతారు, ఏవో కొన్ని కథలు చెబుతారు, అరుస్తారు, కేకలు వేస్తారు. ఇలాగా క్రైస్తవ సభల మీద సమాజానికి ఒక అభిప్రాయం ఏర్పడింది. ఎందుకంటే ఎక్కువ సభలలో జరిగేవి అవే. అల్లరి, గోల, అరుపులు, అర్థం పర్థం లేని మాటలు, ఇలాంటివన్నీ చూసి విని సమాజం ఒక అభిప్రాయానికి వచ్చేసింది, ఇక్కడ పెద్ద జ్ఞానం ఏమీ దొరకదని. కానీ అన్ని సభలు ఒకలా ఉండవు. ముఖ్యంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఏర్పాటు చేసిన సభలు ఒక ప్రత్యేకమైన సభలు. అందుకే టైటిల్లో ఆలోచనాత్మకమైన సభలు అని పెడుతుంటారు. అంటే ఎవరు ఈ సభలకు వచ్చి కూర్చుని చెప్పబడుతున్న మాటలు విన్నా ఖచ్చితంగా ఆలోచింపచేసే మాటలే వస్తాయి, జ్ఞానపు మాటలు. ప్రపంచ మేధావులు కూడా ఆలోచించలేని సమస్యలకు పరిష్కారాన్ని ఈ సభల ద్వారా సమాజానికి అందించడమే క్రైస్తవ సభల యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో ఒకటి కొద్ది నిమిషాల పాటు మనం ఆలోచిద్దాం. ప్రపంచంలో మనుషులకు అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ఆయా దేశాలు, ఆ దేశాల్లో ఉన్న ప్రభుత్వాలు గుర్తించి ఆ సమస్యల కోసం ప్రజలకు చెబుతూ వాటి పరిష్కారానికి మార్గాలు వెతుకుతూ సమాజాన్ని అలర్ట్ చేయడానికి సిద్ధపడుతుంటాయి. అందులో ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, పేదరికం, నిరుద్యోగం, లేదా కాలుష్య సమస్య, అనారోగ్య సమస్యలు, ఉగ్రవాదం అనే ఒక సమస్య, భయంకరమైన తెగుళ్ళు, ఇవన్నీ ప్రపంచ మనుషులను పట్టి పీడిస్తూ మనిషి జీవన విధానానికి ఆటంకం కలిగిస్తూ మనుషుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి, సుఖం లేకుండా చేస్తున్నాయి అని మనుషులకి ఎప్పటికప్పుడు వీటి కోసం తెలియజేస్తూ, పరిచయం చేస్తూ, వీటి పరిష్కార మార్గాల కోసం ఉపాయాలు ఆలోచిస్తూ మనుషులకి నష్టం జరగకూడదు అని మేధావులు, ప్రభుత్వాలు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాయి. ప్రపంచంలో ఉన్న ఈ సమస్యల కంటే మరొక భయంకరమైన సమస్య కూడా ఉంది. దానికోసం సాధారణంగా ప్రభుత్వాలు కూడా సరిగా పట్టించుకోవు, మేధావులు కూడా సరిగా దీన్ని మనసు పెట్టలేరు. అదే మూఢనమ్మకాలు. మూఢనమ్మకాలు అనేది సమస్య. అంటే ప్రస్తుతం ఉన్న నిరుద్యోగము, పేదరికము, కాలుష్యము, ఏవైతే సమస్యలని చెప్పుకుంటున్నారో వీటన్నిటికంటే ప్రమాదకరమైన సమస్య మూఢనమ్మకం. నమ్మకం, మూఢనమ్మకం. నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. మనం చూడని దాన్ని, మనకు తెలియని దాన్ని ఎవరి ద్వారా అయినా తెలుసుకునో లేదని ఎక్కడైనా చదువుకునో నమ్మటం అనేది నమ్మకం, అది తప్పు కాదు. మూఢనమ్మకం అంటే ఒక విషయం అబద్ధమని తెలిసినా నిజమని నమ్మటం, లేదా అది నిజమని తెలిసినా అబద్ధమని మూర్ఖంగా నమ్మటం. దీన్నే మూఢనమ్మకం అంటారు. మనుషుల్లో మూఢనమ్మకాలు విపరీతంగా ఉన్నాయండి సమాజంలో. సమాజంలో ఉన్న ఈ మూఢనమ్మకాల వల్ల జరిగే నష్టం ఏంటంటే ఎవరికైతే ఈ మూఢనమ్మకాలు ఉన్నాయో వారికి ఆస్తి నష్టం, ప్రాణ నష్టంతో పాటు ఆ నమ్మకాల వలన ఎదుటివాడు కూడా నష్టపోతాడు. సమాజంలో ఇలాంటివి పదే పదే న్యూస్ ఛానల్లో, టీవీ ఛానల్లో ఎప్పుడూ చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. కేవలం మూఢనమ్మకాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షల మంది చనిపోతున్నారు. కానీ మేధావులు, ప్రభుత్వాలు దీనికోసం పెద్దగా పట్టించుకోలేదు. ప్రపంచంలో ఉన్న మేధావులు, ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా మనుషులందరినీ పుట్టించిన దేవుడు, తండ్రి, ఆయన మాత్రం ఖచ్చితంగా పట్టించుకుంటాడండి. ఏ సమస్యతో ప్రపంచ మనుషులు, ఆయన కన్న పిల్లలు నాశనానికి వెళ్ళిపోతున్నారో వారందరూ కాపాడబడాలని దేవుడు ఆలోచించి ఎలాంటి సభల ద్వారా, మూఢనమ్మకాలంటే ఏంటి, అసలు దీనికి మూలం ఎవరు, అసలు వీటి వెనక జరుగుతున్న పరిస్థితులు ఏంటి,
ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది ప్రపంచ మనుషులకు ఎలాంటి సభల ద్వారా ఆలోచింపచేయడానికి సభలండి. దేవుని మాటలతో కూడిన సభలు. దేవుడు ఎప్పుడు ప్రపంచం మనుషులందరి కోసం ఒక విషయం ఆలోచిస్తుంటాడు. ఒకసారి బైబిల్లో చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. దేవుని యొక్క కోరిక ఏంటంటే ఏ మనిషి కూడా నాశనం అయిపోకూడదు. ఎవరునూ నశింపవలనని దేవుడు అనుకోవట్లేదు. నశించిపోవాలి, నాశనం అయిపోవాలి అని భూమి మీద ఉన్న ఏ తండ్రి తన కొడుకులు పిల్లల కోసం అనుకోవడం అని మనకందరికీ తెలుసు. వీళ్ళకంటే గొప్పవాడు తల్లి గర్భంలో ఈ అవయవాలను నిర్మించి పుట్టించిన దేవుడు ఎవరూ నశింపకూడదనే కోరుకుంటున్నాడండి. ఎవరునూ నశింపకూడదని అనుకుంటూ అందరూ ఏం చేయాలంట? మారు మనసు పొందవాలి. అంటే మనుషులు మారాలి. క్రైస్తవ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఇదండి. ఎక్కడ మీకు వినపడుతున్నా రండి, వినండి, మారండి, రండి, వినండి, ఆలోచించండి, మారండి. మార్పు కోరుకోవటానికి సభలు పెడుతుంటారు. ఈ మార్పు కోరుకునేది క్రైస్తవులే కాదు, దేవుడు కోరుకుంటున్నాడు మార్పు. ఎవరూ నశించిపోకూడదు. అంటే మనిషి మారకపోతే నశించిపోతాడన్నమాట. మనుషులు మారకపోతే నాశనం అయిపోతారన్నమాట. ఇంతకీ మార్పు అంటే ఏంటి? ఎన్నో సభల్లో, ఎన్నో ప్రసంగాల్లో ఎంతోమంది బోధకుల ద్వారా మనం ఎప్పుడు వింటూ ఉంటాం, మారండి, మారండి, మారండి. అసలు మారటం అంటే ఏంటి? చాలామంది తప్పుగా అర్థం చేసుకుని మతం మారమంటున్నారు అనుకున్నారు. వీళ్ళు మారమని చెప్తుంది మతం. క్రైస్తవ్యం ఒకవేళ మతం అయితే వేరే మతంలో ఉన్న వాళ్ళు ఈ మతంలోకి రమ్మని మారడం అనే అర్థం ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ ఉందనుకోండి, ఆ రాజకీయ పార్టీలో ఉన్న అతను వేరే రాజకీయ పార్టీలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, అతను ఏమంటాం మనం? పార్టీ మారాడంటాం. ముందున్నదే రాజకీయ పార్టీ, తర్వాత ఉన్నది వెళ్ళిపోయింది కూడా రాజకీయ పార్టీ కాబట్టి పార్టీ మారాడు. ఇప్పుడు వేరే మతంలో ఉంటున్న వాళ్ళు క్రైస్తవంలోకి వచ్చారనుకోండి, దీన్ని మతం మారడం అంటారు. ఎందుకంటే ఇది మతం కాదు కాబట్టి. అసలు దేవుడు కోరుకుంటున్నది మతం మారడం అని కాదు అసలు. మరేంటంటే చాలామంది ఏం చెప్పారు? వేషం మార్చడం అనుకున్నారు మారటం అంటే. అప్పుడు వరకు రంగురంగుల బట్టలు వేసుకున్న వాళ్ళు కేవలం తెల్ల బట్టలు వేసుకుని తిరగాలి. అప్పటి వరకు నగలు, పువ్వులు, గాజులు, బొట్లు అన్నీ అలంకరించుకునే వాళ్ళు ఇవన్నీ తీసేసి వేషం మార్చేయాలనుకున్నారు. దేవుడు మారమని చెప్పడానికి వేషం మార్చడానికి అసలు సంబంధమే లేదండి. కొంతమంది ఏమనుకున్నారు? చర్చిలు మార్చటం. ఇంతకుముందు వేరే చర్చికి వెళ్ళాను, ఇప్పుడు వేరే చర్చికి వెళ్తున్నాను, మారాను నేను. లేదు, నేను బాప్తీసం తీసుకుని ఒక సంఘానికి వెళ్ళిపోతున్నాను మానకుండా. నేను మారిపోయాను. నేను మారిపోయి 10 సంవత్సరాలు అయింది. క్రైస్తవులు అలాగే బయట వాళ్ళు మారటం అంటే రకరకాల అభిప్రాయాలు చెప్పారు. కానీ దేవుడు స్పష్టంగా అక్కడ ఏం చెప్తున్నాడంటే, మళ్ళీ చదువుదాం చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు దేవుడు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలి. అక్కడే చెప్పాడు ఆన్సర్. ఏం పొందాలి? మారవలసింది ఏంటి? మనస్సు మారాలన్నాడు ఇక్కడ. మనసు మారకపోతే నశించిపోతారని అక్కడే చెప్పాడు. మరలా నాశనం. ఇంతకీ మనసు మారటం ఏంటి? అసలు కొంతమందికి మనసు అంటే ఏంటో కూడా తెలియదు. చాలా సినిమాల్లో కొన్ని పాటల రచయితలు కట్టి ఆ డైరెక్టరు యాక్ట్ చేస్తుంటాడు. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది అని ఒక పాట వచ్చింది. చాలామంది చూసే ఉంటారు. అతను హృదయం అంటే మనసే కదా. ఎక్కడ కొట్టుకుంటాడు? ఇక్కడ కొట్టుకుంటాడు, ఛాతీ మీద. అంటే మనసు అంటే ఎక్కడ ఉందనుకున్నాడు ఆ డైరెక్టర్. అతని చేత ఇక్కడ ఉందని చూపించాడు. ఇక్కడ ఏముందంటే గుండె,
రక్తాన్ని బాడీకి సరఫరా చేసే ఒక ఇంజిన్, మిషన్ అది. మనసు అంటే ఇక్కడ ఉండదండి, ఇక్కడ ఉంటుంది మెదడు. మానవ ఆలోచనలకి మూలస్థానం మెదడు. మనుషుల్ని దేవుడు మారమని కోరుకుంటున్నది మనస్సు మారాలంటున్నాడు. మనస్సు మారటం అంటే మెదడు మార్చమని కాదు. మరలా మెదడులో పుడుతున్న ఆలోచనలు ఉన్నాయి చూసారా, ఈ ఆలోచనలు తప్పుడు ఆలోచనలు, నమ్మకూడని నమ్మకాలు, జ్ఞానం లేని నమ్మకాలు, ఇవన్నీ నమ్ముతూ ఆలోచించుకుంటూ ఈ మెదడు ఏదైతే చెప్పిందో అదే బాడీ చేస్తుంది. ఈ ఆలోచనలు బట్టే జీవితం అంతా ఆధారపడి ఉంటుంది. ఈ ఆలోచనలు మారాలండి. మనిషి ఆలోచనలు మారాలని కోరుకుంటున్నది దేవుడు. వేషమో, మతమో, సంఘమో ఇవి కాదు మారమంటంత. కులం మారిపోవాలను ఇవి కాదు చెప్తుంటే దేవుడు. మనస్సు మారాలి. మనసు మారడం అంటే అజ్ఞానపు ఆలోచనలతో బ్రతుకుతున్న మనిషి తన జీవితాన్ని నాశనాన్ని వైపు నడిపించుకుంటున్నాడు. అలా నాశనం అయిపోకుండా ఉండాలంటే ముందు నీ ఆలోచన విధానం మారాలి. ఇది క్రైస్తవులు చేస్తున్న బోధ. ఎగ్జాంపుల్, మారుతిరావు అని ఒక అతను హైదరాబాద్లో అనుకుంటా, వాళ్ళ కూతురు ఒక తక్కువ కులస్తుడిని పెళ్లి చేసుకుంది ప్రేమించి. తండ్రి ఒప్పుకోలేదు. మన పెద్ద కులం, ఆడే చిన్న కులం అంటరానివాడు, ఆ కులస్తుని నువ్వు చేసుకోవటం ఏంటి అని ఒప్పుకోలేదు. అయినా సరే పాపం అతని మీద ప్రేమతో వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఆవిడ ప్రెగ్నెన్సీ కూడా అయింది, గర్భవతి. ఆ తర్వాత ఈ మారుతిరావు అని అతను ఏం చేశాడంటే బీహార్ నుంచి కొంతమంది కిరాయి గూండాలను ఏర్పాటు చేసి అల్లుడిని హత్య చేయించాడు. ఆ కూతురు చేసుకున్న భర్తని దారుణంగా అతన్ని నడి రోడ్డు మీదే నరికి చంపేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఈ మారుతిరావు అనే అతను కూడా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. 2 మరణాలు జరిగాయి. ఒక కూతురు తల్లి లేని తండ్రి లేని అనాథ అయిపోయింది. తండ్రి లేనిగా గర్భంలో ఉన్న బిడ్డ కూడా ఒక అనాథగా మిగిలింది. ఈ నాశనానికి, ఈ 2 మరణాలకి కారణం ఏంటంటే కులం అనే ఒక నమ్మకం. కులం అనే దానికోసం 2 ప్రాణాలు తీశాడు. అతను చచ్చిపోయాడు, ఒక అతన్ని చంపాడు, కూతురి జీవితాన్ని కూడా పాడు చేశాడు. పోనీ కులాన్ని ఎప్పుడైనా చూసారా కంటితో? అండ్ కులాన్ని ఎవరైనా చూసారా? దానికి ఏమన్నా ఒక ఆకారం ఉంటుందా? ఒక రూపం, రంగు, ఆకారం ఏమైనా ఉంటుందా? కంటికి కనబడనిది, రూపం లేనిది, ఆకారం లేనిది, ఎప్పుడు చూడనిది, మనం ఊహించుకున్న ఒక గాలి మాట కులం. ఆ కనబడని గాలి మాట కోసం కనబడుతున్న 2 జీవితాలు సర్వనాశనం చేశాడంటే ఇది మంచి ఆలోచన అతనికి ఉన్నదే, చెడు ఆలోచన చెప్పండి? అజ్ఞానమా? మరి ఇలాంటి ఆలోచనలతో వాళ్ళ నాశనం అయిపోతూ ఎదుటి వాళ్ళని కూడా నాశనం చేస్తున్న ఇలాంటి వాళ్ళు మనసు మారాలంటారా, మారకూడదంటారా? ఈ కులపిచ్చి మూఢనమ్మకం లేని దాన్ని, ఆ కులం వాడు పలానా ఇదిగా పుట్టాడు, కాలు దగ్గర నుంచి పుట్టాడు, చేతుల దగ్గర నుంచి పుట్టాడు, ఎవరో పుట్టించిన ఒక తప్పుడు సిద్ధాంతాలని ఈరోజు సమాజం గుడ్డిగా ఫాలో అయిపోతూ మనుషులంతా ఒక్కటే, దేవుడు ఒక్కడే. దానికి నిదర్శనం మనం పీల్చుకుంటున్న గాలి. అందరం ముక్కుల్లోంచి, శ్వాసలోంచి వచ్చింది అదే గాలి పీల్చుకుంటున్నాం. దాంట్లో కులం లేదు. అందరూ త్రాగుతున్న ఒకటే నీరు, అందరూ నడుస్తున్న ఒకటే భూమి, అందరి మీద పడుతున్న ఒకటే వర్షం. ఇవన్నీ అందరికీ సమానంగా వస్తున్నాయని ప్రకృతి ఒక పక్క నుంచి బోధ చేస్తున్న మనుషులు మూఢత్వంతో ఈ కులపిచ్చి పట్టి, ఈ కులం అనే దానివల్ల ఎంతోమంది ప్రతిరోజు చచ్చిపోతూనే ఉండరండి. ఇలాంటి మూఢత్వంతో, మూఢనమ్మకంతో కులపిచ్చి పట్టిన వారి మనసులు మారాలి, అదే కోరుకుంటున్నాడు. ఆ మారుతిరావు అనే అతనికి పిచ్చి లేకపోతే నాశనం అవ్వకపోదుడు, తన కూతురి జీవితాన్ని నాశనం చేయకపోదుడు. అందుకే ఎవడునూ నశింపవలెనని దేవుడు అనుకోవట్లేదు. మారాలి. ఏంటి మారాలి? నీ ఆలోచనలు తప్పుగా ఉన్నాయి. ఎవరెవరో చెప్పిన తప్పుడు ఆలోచనలతో నువ్వు వెళ్ళిపోయి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు, నీ కళ్ళ ముందు ఉన్న వారి జీవితాలు నాశనం చేస్తున్నావు. అంటే రానితనం అని ఒక పిచ్చి పట్టింది దీనివల్లే. ఈ ఆలోచనలు మారాలి. దేవుడు కోరుకుంటున్నది అది, మతం కాదు మారాల్సింది. ఆలోచనలు, తెలివైన ఆలోచనలు రావాలి నీకు. రీసెంట్గా ఒక సంఘటన జరిగింది. పెళ్ళి ఏర్పాట్లు చేశారు వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయికి.
ఆ పెళ్ళి ఇష్టం లేదు ఆ అమ్మాయికి. పెళ్లి పీటల మీదే మొన్న 22వ తారీఖున మొన్న 18వ 16వ తారీఖున పెళ్ళది. ముహూర్తం పెట్టారు. ఈ ముహూర్తం పెట్టినప్పటికే ముందే పెళ్లి పీటల మీద కూర్చోక ముందే అమ్మాయి గన్నేరు పప్పు తినేసింది పెళ్ళి ఇష్టం లేక. ఎప్పుడైతే తినేసిందో కరెక్ట్గా పంతులు గారు సుముహూర్తం అని జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టేటప్పటికీ చనిపోయింది, ముందు కడిపోయి చనిపోయింది. ఇంతకు ఎందుకు చనిపోయింది ఆ అమ్మాయి? ఎందుకు చనిపోయిందంటే పెళ్ళంటే ఇష్టం లేదు. పెళ్ళంటే ఇష్టం లేనప్పుడు అది బాధ, భయం, నేను భరించలేను దీన్ని అని వేరే ఆలోచించి చచ్చిపోవాలని ఎందుకు ఆలోచించింది? ఎందుకు ఆలోచించిందంటే కొన్ని విన్నది ఇంతకుముందు, చచ్చిపోయినా ఏ ప్రాబ్లం లేదు, మరలా పుడతాం అయినా చెప్తారు కదా ఇవన్నీ కొన్ని సిద్ధాంతాలు. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి అంటే మరణించినా పర్లేదు, నువ్వు మరలా పుడతావు. టీవీలో ఎవరు చచ్చిపోయినా వినపడుతుంటాయి, న్యూస్లో ఇదే కంటిన్యూగా చెప్తుంటారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అనుకున్నారు, కానీ వాళ్ళిద్దరు కులాలు వేరు, ఇరుపక్షాలు ఒప్పుకోవట్లేదు, పెద్దలు ఒప్పుకోవట్లేదు. అంతే, ఒకే తాడుకి ఒక కొమ్మకేసుకొని ఒక కొస పక్కనేమో ఆవిడ తల, ఈ పక్క కొస పక్కన ఇతని తల, రెండు బ్యాలెన్స్డ్గా ఎలాడుతుంటారు. కొంచెం బరువు ఉన్న వాళ్ళు కిందకి, బరువు తక్కువ ఉన్న పైకి. మీరు చూసుంటారు న్యూస్లో. ఎందుకు వాళ్ళిద్దరూ మనం ఇంకా బ్రతుకుంటే వీళ్ళు కలవనివ్వరు, కలిసి సంతోషంగా ఉండనివ్వరు, కాబట్టి చచ్చిపోదామని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఎందుకు నిర్ణయం తీసుకున్నారంటే మరలా మనం కలిసి చచ్చిపోతే మరలా కలిసి పుట్టచ్చు, ఆ తర్వాత ఎవరో మనల్ని విడదీయలేరు. దీనికి నిదర్శనం ఏంటి? మగధీర చూడలేదా? మరి దర్శకుడు ఒక సిద్ధాంతాన్ని బట్టి ఇలాంటి సినిమాలు తీస్తుంటాడు. ఏంటి సిద్ధాంతం? ఎప్పుడో పుట్టి ప్రేమించుకున్న వాళ్ళని ఒకడు కలవనివ్వకుండా చంపేశాడు. ఆ తర్వాత 400 సంవత్సరాల తర్వాత మరలా ఏం చేశారు? వాళ్ళు పుట్టారు. అప్పుడు ముందు పోగొట్టుకున్న సుఖాన్ని, ముందు వదులుకున్న ఇదంతా ఈ జన్మలో పొందుకున్నారు. ఎప్పుడైతే ఇలాంటి సినిమాలు, ఇలాంటి స్టోరీలు టీవీల్లోనూ ఛానల్లోనూ మాట్లాడుకోవటం, చర్చించుకోవటం చూస్తున్నారో వెంటనే ఆలోచించుకుని, ఓహో ఈ జన్మలో కనుక మనకి ఏమైనా జరగకపోతే మళ్ళీ జన్మ ఉంది, ఆ జన్మలో తీర్చుకోవచ్చు అనమాట. ఇలాగ ఎంతమంది చచ్చిపోతున్నారు చూడండి. ఇలాంటి ఆలోచనలతో ఉన్నవారు ఈ తప్పుడు నిర్ణయం తీసుకుని తమ జీవితాలని, విలువైన ఒకే ఒక జన్మ, మానవ జన్మ మరలా రాదు. ఒక్కసారి పోతే పోయిన టైమే ఒక నిమిషమే తిరిగి రానప్పుడు నీ జీవితం ఎక్కడ వస్తుంది అసలు? ఇలాంటి తెలివి తక్కువ ఆలోచనలు మనసులో పెట్టుకుని ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు చాలామంది. ఇలాంటి ఆలోచనలతో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏం చేయాలి? మారాలి, ఆ ఆలోచనలు మారాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆత్మహత్యలకు కారణం ఏంటనుకుంటున్నారు? చనిపోయిన తర్వాత సంతోషంగా ఉండొచ్చు, మరలా పుడతాం, మరో జన్మ ఉంది, లేదా చనిపోయిన తర్వాత ఇంకేముండదు, ఇలాంటి తప్పుడు ఆలోచనలు తీసుకుంటున్నారు కాబట్టి చనిపోతున్నారండి. ఒక న్యూస్ చూసాను రీసెంట్గా, మరీ దారుణం. కోడిగుడ్డు కూర వాళ్ళ అమ్మ వండలేదని చచ్చిపోయాడు అంటాడు. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడంటే రీజన్ ఏంటి? కోడిగుడ్డు కూర వండమని చెప్పాడంట, వండలేదంట. ఏమన్నా కోడిగుడ్డు ఎంత ఖరీదు? 5 రూపాయలు ఏమో, పోనీ 10 రూపాయలు. వాడి జీవితం 10 రూపాయలు ఖరీదు చేసుకున్నాడు చూడండి. అసలు బ్రతుకుంటే ఎన్ని గుడ్లు తినొచ్చు? కోళ్ళు ఏమన్నా గుడ్లు పెట్టడం మానేసే? అంటే ఎందుకు ఇంత చిన్న వాటికే చచ్చిపోదామని నిర్ణయించుకుంటున్నారంటే తప్పుడు ఆలోచనలతో ఉన్నారు మైండ్లో, మనసులో. అందుకే ఇలాగ ఆలోచించి తమ జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్న వీళ్ళని దేవుడు ఏమనుకుంటున్నాడంటే, నేను 9 మాసాల్లో తల్లి గర్భంలో ప్రపంచంలో ఎవరికి వెళ్ళిన ఒక రూపాన్ని ఇచ్చి, ఒక ఆకారాన్ని ఇచ్చి, కష్టపడి శరీరాన్ని చేసి, ఈ శరీరానికి కావాల్సిన ప్రకృతిని అంతా ఏర్పాటు చేస్తే చిన్న తప్పుడు ఆలోచనలతో వీళ్ళు నాశనం అయిపోతున్నారు, వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎవడును నశింపవలని దేవుడు అనుకోవట్లేదు. అందరూ ఏం చేయాలి? ఏ తెలివి తక్కువ ఆలోచనలతో మనుషులు ఎలా నాశనానికి వెళ్ళిపోతున్నారు, ఈ ఆలోచనలు మారాలి ముందు. అలాంటి ఆలోచనలు మార్పిస్తూ ఆలోచింప చేయడానికి ఈ ఆలోచనాత్మక సభలండి. ఈ మూఢనమ్మకాలు అనేవి ఏదో చదువు లేని వాళ్ళకే ఉన్నాయనుకుంటే పొరపాటు.
చదువుకున్న వారు కూడా. గతంలో ఒక సంఘటన జరిగింది. చిత్తూరు జిల్లా వెంకిశెట్టివారిపాలెం అని ఒక కాలేజీకి వైస్ ప్రిన్సిపల్, అతను వాళ్ళ ఆవిడ ప్రిన్సిపల్, వేరే కాలేజీకి ప్రిన్సిపల్. ఇద్దరు ప్రిన్సిపలే కాదు, మ్యాథమెటిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ ఆవిడ. వాళ్ళిద్దరూ కూడా ఒక భయంకరమైన నేరం చేశారు. వాళ్ళతో ఇద్దరు పిల్లలు, చదువుకుంటున్న ఉద్యోగాలకి సిద్ధపడిన ఇద్దరు పిల్లలు. దేవుడు మాకు కనబడ్డాడు కలలో, యుగాంతం అయిపోతుంది కాబట్టి మనమంతా కూడా ఈరోజు చచ్చిపోతే రేపు మరలా కొత్త జన్మ మనకి ఇస్తాడు దేవుడు అని దేవుడు కలలో చెప్పాడంట. కలలో వచ్చిన దాన్ని సీరియస్గా తీసుకుని సొంత తల్లే ఇద్దరు పిల్లల్ని చంపేసిందండి చేతితోటి. ఎందుకు? చచ్చిపోతే మళ్ళీ పుడతారు మీరు, ఇప్పుడు చావకపోతే పుట్టరు. పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది ఆ మధ్య. అది చిత్తూరు జిల్లాలో ఒక చదువుకున్న వాళ్ళు కలలో వచ్చింది. అసలు కళలు అనేది ఏమవుతుందో చెప్పండి. ఎంత మూఢనమ్మకంతో ఉన్నారో చూసారా, ఆలోచించలేదు అసలు. చదువుకున్నారు మళ్ళీ వాళ్ళు, మామూలు చదువు కాదు, కాలేజీ నేను నడిపించే ప్రిన్సిపల్స్ వాళ్ళు. ఎందుకు ఇలాంటి తప్పుడు ఆలోచన చేశారంటే మూఢనమ్మకం అంటారు దాన్ని. చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద విషయాలు, చివరికి మనుషుల్ని చంపుతూ వాళ్ళ చస్తూ ఎదుటి వాళ్ళని చంపే భయంకరమైన నాశనానికి తీసుకెళ్ళిపోతున్నాయి ఈ మూఢనమ్మకాలు. ఇలాగ ఉన్న ఈ ఆలోచనలన్నీ, మనుషుల్లో ఉన్న ఈ తప్పుడు నమ్మకాలన్నీ నిజం కాదని, ఏది నిజం ఏది వాస్తవం అనేది మనిషికి అర్థం కావాలి. వాళ్ళ ఆలోచనలు మారాలి. ఇలా మారిపించడానికే ఈ సభలండి. ఎలాగ మనిషికి తెలివి వస్తుంది, ఎలాగ మనుషులు ఆలోచిస్తారు, మారటం అంటే ఎలా మారతారు? ఒకసారి సామెతల గ్రంథం చూడండి, ముగించుకుందాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. అంటే సమాజంలో ఏవైతే తప్పుడు ఆలోచనలు, తప్పుడు నమ్మకాలు ప్రజలని నాశనానికి నడిపిస్తున్నాయో, ఈ నమ్మకాలన్నిటి నుండి మనిషి బయటపడాలంటే యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండే వచ్చును. అంటే మనుషులకు తెలివిగా బ్రతికి, జ్ఞానంగా తెలివైన ఆలోచనతో మనిషి బ్రతకాలంటే దేవుడు మాటలు వినాలండి. అదే ఈ బోధలు, దేవుడు చేస్తున్న బోధలు, దైవ గ్రంథం బైబిల్లో ఉన్న ఈ మాటలు మనిషికి తెలివినిస్తాయి. అదే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం కూడా చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. అంటే చర్చికి వచ్చి, ఈ సభలకు వచ్చి, సెమినార్లకు వచ్చి మనం ఈ మాటలు వింటున్నామంటే చాలామంది టైం పాస్, లేదంటే వీళ్ళకి పని పాఠాలు లేదు అని చాలా తప్పుగా అనుకుంటున్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమొస్తుందంట? తెలివికి మూలం. మనుషులు తెలివైన వాళ్ళుగా బ్రతకాలంటే దేవుని వాక్యం తెలియాలండి వాళ్ళకి. మా ఇంటి దగ్గర ఒక్కడు బిల్డింగ్ కట్టించాడు. 50 లక్షల రూపాయల బిల్డింగ్, పెద్ద బిల్డింగ్. గృహప్రవేశం రోజునే పాపం ఇంట్లో ఒక అతను చనిపోయాడు. అంతే. చాలామంది దగ్గరికి వెళ్ళాడు. అట్లా వాళ్ళు ఏం చెప్పారు, వాస్తు ప్రాబ్లం అండి, ఇంక ఇంట్లో ఉండడానికి అవకాశం లేదు, ఎవరన్నా ఉంటే మళ్ళీ రెండవ పెద్దోడు ఎవడన్నా ఉంటే చచ్చిపోతాడు. అంతే. 50 లక్షలతో కట్టిన బిల్డింగ్ని కూలగొట్టేశాడండి. ఇప్పుడు పూరి గుడిసెలో బ్రతుకుతున్నాడు. ఎందుకు? డబ్బు అంతా దానికి పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు ఏం లేదు. ఆ తప్పుడు నిర్ణయం తీసుకోవడానికి కారణం ఎవరు? ఎవరో చెప్పిన తప్పుడు సలహా, ఒక మూఢనమ్మకం. ఈరోజు చాలామంది గర్భవతులు డెలివరీ టైం ఫిక్స్ చేసుకుంటారంట. విచిత్రం చూడండి, న్యూస్లో పెద్ద డిబేట్లు ఇవి. బిడ్డ ఎప్పుడు పుట్టాలో ముహూర్తం పెట్టించుకుంటున్నారట. ఆ మధ్యకాలంలో కరోనా వచ్చినప్పుడు కూడా పెళ్ళిళ్ళు జరిగాయి, మీకు తెలుసు కదా. ఎవరిని పెళ్ళికి చెప్పలేదంటే చెప్దాం అనుకున్నా కానీ చాలా భయంకరమైన పరిస్థితి అండి అది. ఎవరికీ చెప్పలేకపోయినా లాక్డౌన్ పెట్టేసి బయటికి రాకపోయినా అప్పుడు ఎందుకు చేసుకున్నారు పెళ్ళి? ముహూర్తం. ఆ ముహూర్తం దాటితే మళ్ళీ మంచి ముహూర్తం రాదు. ఏమంటే కనీస బుద్ధి ఉందా అసలు? కరోనా వచ్చి ఇంట్లోంచి బయటికి రావట్లేదు, ఎక్కడ చూసినా చావు వార్తలు, అన్ని లాక్డౌన్లు అంటేనే అది ఏ ముహూర్తం? అది భయంకరమైన ముహూర్తం. బాగలేదు, రోజులు బాగలేదు, టైం బాగలేదు అప్పుడు. అవునా? టైం పోగాక అందరూ చచ్చిపోతుంటే ఇది మంచి ముహూర్తం అని ఎవడు పెట్టాడు చూడండి, విచిత్రం.
అంటే భయంకరమైన నమ్మకాలు, ఎందుకు పనికిరాని నమ్మకాలు. ఇలాంటి నమ్మకాలు, ఇలాంటి తెలివి తక్కువ ఆలోచనలు నుంచి మనిషి బయటపడాలంటే దేవుని మాటల దగ్గరికి రావాలండి. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఆయన మాటలు తెలివినిస్తాయి, వివేకాన్ని ఇస్తాయి. ప్రతిదీ ఆలోచించగలం, ఏది నిజం, ఏది అబద్ధం. ఇలాగ అన్ని సభలు ఉండవు, అది ఈ చిత్రం. ఎక్కువ సభలో క్రైస్తవ సభలు కూడా మూఢనమ్మకాలతోనే ఉన్నాయండి. కచ్చీపులు అమ్ముతుంటారు. ఈ కచ్చీపులు కట్టుకుంటే రోగాలన్నీ పోతాయి. ఇది మంచి జ్ఞానమా? మూఢనమ్మకం. కొబ్బరి నూనె పట్టుకొని మీరు పట్టుకెళ్ళని ప్రార్థన చేసింది, రోగాలన్నీ పోతాయి. మూఢనమ్మకం. ఎవరి దగ్గరికి అయితే వెళ్తే జ్ఞానం వస్తుందో, ఎవరి దగ్గరికి వెళ్తే వివేచన వస్తుందో అని దేవుడు ఆలోచించి తన మాటలు వినిపింప చేయాలనుకున్నాడో వాళ్ళు కూడా సమాజాన్ని తప్పుదోవ పట్టించి అజ్ఞానపు మాటలు ఎక్కిస్తున్నారండి. ఒక సభకి వెళ్తే కేకలు, అరుపులు, అల్లరి, మాటల్లో కూడా తెలివి తక్కువ మాటలు, కథలు చెప్తుంటారు. నాకు రాత్రి పడుకున్నప్పుడు ఈ కళ వచ్చింది, నేను పలానా ఊరు వెళ్ళినప్పుడు ఇది జరిగింది. మనం ఈ సభలు పెడుతున్నామంటే మీరు మొదటి నుంచి గమనించండి, ఈ 4 రోజులు కూడా ప్రతి పాట దగ్గర నుంచి కూడా ప్రతి మాట వరకు మనిషిని ఆలోచింపచేసేవే, తెలివైనవే ఉంటాయి. ఇక్కడ అజ్ఞానపు మాటలు, తెలివి తక్కువ మాటలు, కథలు, కల్పితాలు ఏముండవు. ఒక సభకి వెళ్తే పాట పాడాడు. అలా ఆవిడ కారు మీద వచ్చారు, అలా ఆవిడేమో కుర్చీలో కూర్చుంది, వాళ్ళ అమ్మ కూడా చైర్లో కూర్చుంది. చిన్న పాప, ఇంకో పాప అక్కడ కూర్చుంది. ఇంకో పాపను సంకన వేసుకుని వచ్చి ప్రత్యేక పాట పాడతారు సహోదరులు వచ్చి. అనగానే ఏం పాట పాడాడు అనుకుంటున్నారు? ఎవరూ లేక ఒంటరినై అనాదిగా మిగిలను నువ్వు రావా యేసయ్య. ఏమంటే వచ్చినప్పుడు ఏమో అలా ఆవిడతో వచ్చాడు, వాళ్ళ అమ్మ కూడా ఉంది, ఇంకో బిడ్డ అక్కడే ఉంది. సంకల్లో పాడుతున్నప్పుడు పాప ఉంది. ఇంతమందిని కలిగి ఏమని పాడుతున్నాడు? ఎవరూ లేక ఒంటరినే అనాథగా మిగిలను నువ్వు రావా యేసయ్య. ఇది కరెక్టా రాంగ్ చెప్పండి? అసలు పాడి అతనన్నా ఆలోచించాడా ఇది నేను పాడొచ్చా పాడకూడదని? అంటే తెలివి తక్కువ పాటలు, తెలివి తక్కువ. మన యూట్యూబ్లో చూశాను, ఊ అంటావా ప్రభువా, ఊ అంటావా ప్రభు అని ఆడొకటి పాట కట్టాడు. చూడండి విచిత్రం. అసలు ఇందులో ఏమైనా తెలివి నేర్పుతున్నారా? జ్ఞానం ఏమైనా ఉంది ఇందులో? ఒక పాస్టర్ గారు చనిపోయారు, ఇలాంటి సభ పెట్టారు. అంటే క్రైస్తవులు జ్ఞానం, తెలివి నేర్పించాల్సింది పోయి వీళ్ళ అజ్ఞానపు మాటలు, అజ్ఞానపు పనులు. చనిపోయాడు పాస్టర్ గారు. అందరూ పాస్టర్ గారు ఇలా వరుసగా మాట్లాడుతున్నారు. ఏమని? ఒక పోస్టర్ కూడా వేశారు, పెద్ద పాంప్లెట్. ఏంటంటే ఫ్లెక్సీ, పలానా ప్రభుదాస్ గారు స్వర్గస్థులైనందుకు కుటుంబం అంతా చింతిస్తూ అని వేశారండి. ఆ మాట ఆలోచించండి, దేనికి చింతిస్తున్నారంట వాళ్ళు? పాస్టర్ గారు, ప్రభుదాస్ గారు స్వర్గస్థులైనందుకు చింతిస్తున్నారంట కుటుంబం అంతా. ముందు ఆవిడ, ముఖ్యంగా ఆవిడ చింతిస్తుంది, తర్వాత పిల్లలు, కోడళ్ళు, కొడుకులు, ఆ తర్వాత పాస్టర్ గారు చింతిస్తున్నారు. ఈ మీటింగ్ పెట్టుకుని వీళ్ళు కూడా మమ్మల్ని అందరినీ వదిలి స్వర్గానికి వెళ్ళిపోయినందుకు మేమంతా ఎంతో చింతిస్తూ ప్రగాఢ సానుభూతి. అసలు మాటలు అర్థం ఉంది. స్వర్గానికి వెళ్ళినందుకు చింతించాలా, నరకానికి పోతే చింతించాలా? అంటే ఎంత కామెడీగా, ఎంత అజ్ఞానం ఉందని చూసారా? వీటన్నిటికీ మించిన జ్ఞానం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పెట్టే సభలండి. ప్రతి మాట, పాట, ప్రతి ప్రసంగం, ప్రతి టైటిలు మనుషుల్లో ఉన్న అజ్ఞానపు ఆలోచనలు తీసివేసి మనుషులు మారేలాగా, మార్పు వచ్చేలాగా, ఆలోచనలు మార్పు వచ్చేలాగా చెప్పే బోధలు ఎక్కడ ఉంటాయి. అందులో ఒకటే మూఢనమ్మకాలకి మూలం ఎవరు, మూఢనమ్మకాల వల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో, ఎవరెవరు ఇందులో నష్టపోతున్నారో, దేవుడు ఎంత బాధపడుతున్నాడో, ఎవరు ఎలా నశించిపోవాలని ఆయన కోరుకుంటున్నాడో. కానీ మనుషులు దీని బారిన పడి ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చేసుకుంటున్నారో. అసలు దీనికి మూలం ఏంటి? ఇది ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా పుట్టింది, దీనికి పరిష్కారం ఏంటి? మన మధ్య ఉన్న ఉపేంద్ర గారు, ముఖ్యవాక్య ఉపదేశకులు, మీ అందరికీ కూడా ఈ విషయం మీద క్లారిటీ ఇస్తారు. అనుమానాలు ఉండవు. ఇంకా ప్రతి ఒక్కరూ ఆలోచించండి, వినండి. మీలో ఉన్న మూఢనమ్మకాలు పారద్రోలి తెలివైన వారుగా, జ్ఞానం కలిగిన వారుగా బ్రతకాలంటే తర్వాత చెప్పబోయే ప్రసంగాన్ని జాగ్రత్తగా వినండి.